మూడవ ప్రపంచ యుద్ధం మొదలైందా? పరిస్థితి చాలా వేగంగా చేయి దాటిపోతోంది. గత కొన్ని రోజులుగా మనం టీవీలో ఆన్ చేస్తే చాలు ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది. అమెరికా యుద్ధ నౌకలు రంగంలో దిగాయి. తైవాన్ చుట్టూ చైనా సైన్యం మోహరించింది. నిన్న కూడా ఇండియా నౌకలపై ఇరాన్ దాడి చేసింది అని ఇలాంటి వార్తలు వింటున్నాం. అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది? బయటకు చూస్తే ఇది కేవలం ఇజ్రాయెల్ ఇరాన్ లేదా పాలస్తీనాల మధ్య జరుగుతున్న గొడవలా కనిపిస్తుంది. కానీ దీని వెనుక ఉన్న గ్లోబల్ పవర్ గేమ్ నడుస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం ఇలా స్పష్టంగా రెండు వర్గాలుగా విడిపోవడం ఇదే తొలిసారి. ఒకవైపు అమెరికా మరియు ఇజ్రాయెల్ ఉంటే మరోవైపు చైనా, ఇరాన్ మరియు పాకిస్తాన్ ఒక కూటమిగా ఏర్పడుతున్నాయి. మరి ఈ జియో పాలిటిక్స్ చదరంగంలో మన ఇండియా ఎవరి వైపు ఉంది? మన మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ రోజు వీడియోలో ఇన్డెప్త్ గా విశ్లేషిద్దాం. మొదటగా అమెరికా ఇజ్రాయెల్ కూటమి గురించి చూద్దాం. ఈ కూటమిని పశ్చిమ దేశాల కూటమి అని అంటారు. దీనినే మిడిల్ ఈస్ట్ అంటారు. దీనికి బాస్ అమెరికా. మిడిల్ ఈస్ట్ అనేది ఆయిల్ కి కేర్ ఆఫ్ అడ్రస్. అక్కడ ఆధిపత్యం ఉంటేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించగలమన్నది అమెరికా వ్యూహం. ఆ మిడిల్ ఈస్ట్ లో అమెరికాకు ఉన్న ఏకైక అత్యంత నమ్మకమైన మిత్రదేశం ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ చుట్టూ ఇస్లామిక్ దేశాలు ఉన్నప్పటికీ దానికి ఆధునిక ఆయుధాలు, నిధులు, డిఫెన్స్ టెక్నాలజీ, ఐరన్ డ్రోన్ లాంటివి ఇచ్చి కాపాడుతుంది అమెరికానే. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో అమెరికా తన మాట నెగ్గించుకోవడానికి ఇజ్రాయెల్ ఒక సైనిక స్థావరం లాగా పనిచేస్తుంది. ఇప్పుడు రెండవ వర్గం గురించి మాట్లాడుకుందాం. ఇది చైనా, ఇరాన్, పాకిస్తాన్ కూటమి. ఈ వర్గంలో అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి తయారైన కూటమి ఇది. ఈ కూటమిలో చైనా, ఇరాన్, పాకిస్తాన్ దేశాలు ఉన్నాయని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ కూటమిలో ఈ మూడు దేశాల పాత్ర ఏంటో చూద్దాం. ఫస్ట్ చైనా. అమెరికాను కూలదోసి వరల్డ్ నెంబర్ 1 పవర్ అవ్వాలనేది చైనా లక్ష్యం. వీరు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRA ద్వారా ప్రపంచాన్ని రోడ్లు, పోర్టులతో కలుపుతూ అప్పులో ఊబిలో దించుతున్నారు. సెకండ్ ఇరాన్. మిడిల్ ఈస్ట్ లో అమెరికా, ఇజ్రాయెల్ కు ఉన్న అతిపెద్ద శత్రువు ఇరాన్. ఇరాన్ కి డైరెక్ట్ గా అమెరికాతో యుద్ధం చేసే బలం లేదు. కాబట్టి హమాస్, గాజాలోని హమాస్, లెబనాన్లోని హిజ్బుల్లా, యెమెన్లోని హూతీల లాంటి ప్రాక్సీ గ్రూప్లకు ఫండింగ్ చేస్తూ ఇజ్రాయెల్ మీదకు ఉసిగొలుపుతుంది. మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ప్రాక్సీ గ్రూప్ల నెట్వర్క్ని ఇక్కడ చూడొచ్చు మనము. ఇప్పుడు ఇరాన్కు చైనా, రష్యాలు వెనుక ఉండి ఆయుధాలు, టెక్నాలజీ ఇస్తున్నాయి. థర్డ్ పాకిస్తాన్. పాకిస్తాన్ ఒకప్పుడు అమెరికాకు మిత్రదేశం, కానీ ఇప్పుడు పూర్తిగా చైనా అప్పుల్లో కూరుకుపోయి డ్రాగన్ కనుసన్నలో పనిచేస్తుంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా పాకిస్తాన్ భూభాగాన్ని చైనా పూర్తిగా వాడుకుంటుంది. మరి అసలు ఎందుకు ఈ గొడవలు అనేది చూద్దాం. ఈ రెండు కూటములకు ఎక్కడైతే ఇంట్రెస్ట్లు క్లాష్ అవుతున్నాయో అక్కడే యుద్ధాలు జరుగుతున్నాయి. చైనాకి తైవాన్ కావాలి, అక్కడ అమెరికా అడ్డు. ఇరాన్కి మిడిల్ ఈస్ట్ లో ఆధిపత్యం కావాలి, అక్కడ ఇజ్రాయెల్ అడ్డు. ఈ చిన్న చిన్న దేశాల వెనుక ఈ పెద్ద దేశాలు ఉండి ప్రాక్సీ వార్స్ నడిపిస్తున్నాయి. ఒకవేళ ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ముదిరితే అందులోకి అమెరికా రావడం ఖాయం. అప్పుడు ఇరాన్ కి సపోర్ట్ గా చైనా, రష్యాలు వస్తాయి. అదే జరిగితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. మరి ఈ గందరగోళంలో మన ఇండియా పరిస్థితి ఏంటి? ఇక్కడే భారత విదేశాంగ విధానం, ఫారిన్ పాలసీ ఒక అద్భుతమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తుంది. దీనినే మల్టీ అలైన్మెంట్ లేదా స్ట్రాటజిక్ అటానమీ అంటారు. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టుగా మనకు బార్డర్ లో చైనా, పాకిస్తాన్లతో ముప్పు ఉంది. కాబట్టి వాళ్ళని కౌంటర్ చేయడానికి అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి క్వాడ్ అనే గ్రూప్ ను మనం జాయిన్ అయ్యాము. అమెరికా నుండి అత్యాధునిక డ్రోన్లు, ఆయుధాలు కొంటున్నాము. మరి ఇక్కడ మిడిల్ ఈస్ట్ స్ట్రాటజీ ఏంటి? పాకిస్తాన్ కు మనకు భూమార్గం ఇవ్వదు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆసియాతో వ్యాపారం చేయడానికి ఇరాన్ లోని చాబహార్ పోర్టుని ఇండియా డెవలప్మెంట్ చేస్తుంది. అంటే ఒకవైపు అమెరికాకి మిత్రుడైన ఇజ్రాయెల్ తో అత్యుత్తమ సంబంధాలు ఉంచుకుంటూనే అమెరికాకు బద్ధశత్రువు అయిన ఇరాన్ తో మనం వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకుంటున్నాము. ఇది ఎవరికి సాధ్యం కాని విద్య. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చైనా తెస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పోటీగా అమెరికా, ఇజ్రాయెల్ మరియు అరబ్ దేశాలతో కలిసి ఇండియా మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ ని లాంచ్ చేసింది. ఇండియా ఎవరికి ఒత్తాసు పలకదు. ఎక్కడ మన దేశ ప్రయోజనాలు ఉంటే వాళ్ళతో చేతులు కలుపుతుంది. చివరిగా ఈ దేశాల మధ్య యుద్ధాలు జరిగితే మనకేంటి నష్టం? మిడిల్ ఈస్ట్ లో యుద్ధం వస్తే ఎర్ర సముద్రం ద్వారా జరిగే సరుకు రవాణా ఆగిపోతుంది. క్రూడ్ ఆయిల్ రేట్లు బగ్గుమంటాయి. దీనివల్ల మన దేశంలో పెట్రోల్ రేట్లు, ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ పెరుగుతాయి. అంతేకాదు గ్లోబల్ టెన్షన్స్ వల్ల ఇన్వెస్టర్లు భయపడి స్టాక్ మార్కెట్ల నుండి డబ్బులు వెనక్కి తీసుకుంటారు. మార్కెట్లు క్రాష్ అవుతాయి. కొత్తగా వచ్చే IPOల గ్రే మార్కెట్ ప్రీమియంలు పడిపోతాయి. కంపెనీలు నష్టపోతాయి. అంటే ఎక్కడో ఇజ్రాయెల్లో పడే బాంబు ప్రభావం మన జేబు మీద పడుతుంది. ఈ భౌగోళిక రాజకీయాల గురించి మీరేమనుకుంటున్నారు? మూడు ప్రపంచ యుద్ధం వచ్చే ఛాన్స్ ఉందా? కామెంట్ లో తెలియజేయండి. ఈ ఇన్డెప్త్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన జనార్దన్ ఇన్సైట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.